నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ హోం మంత్రిత్వ శాఖ ఓ మహిళ సారథ్యంలో ఉంది. అదే ఏపీలో వైసీపీ అధికార ప్రతినిధిగా ఓ మహిళను నియమించారు. అప్పటి నుంచి సదరు మహిళ ఎప్పుడో చేసిన వీడియోలు అన్ని సోషల్ మీడియాలో రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తూ నానా రభస చేస్తున్నారు గిట్టని పార్టీ జనాలు. ఇది కరెక్టేనా? ఇది సరైన పనేనా అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. అవును, యాంకర్ శ్యామల ఎప్పుడో తీసుకున్న వీడియోలను ఇప్పుడు పోస్టు చేసి అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నేతలు. శ్యామలను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించిన దగ్గర నుంచి నానా బూతులు వాడుతూ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడ శ్యామల చేసిన తప్పేం లేదు, జస్ట్ ఆమెను అధికార ప్రతినిధిగా నియమించినట్లు వార్త రావడమే అంతే. అంతకు మించి జరిగిన పనేమీ లేదు. శ్యామల ఓ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని దుయ్యబట్టింది లేదు. శ్యామల చాలా మందిలా ఎప్పుడో తీసుకున్న రీల్స్ అన్ని ఇప్పుడు పోస్టు చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు జోడిస్తున్నారు. ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేను అంతర్లీనంగా ప్రస్తావిస్తూ అక్రమ సంబంధాలు జోడిస్తున్నారు. నిజానికి శ్యామల ఇంకా అధికార ప్రతినిధిగా ఛార్జ్ తీసుకోలేదు, ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అప్పుడే పగబట్టినట్టు దాడులు స్టార్ట్ చేశారు. రాజకీయాలంటే విమర్శలు చేయొచ్చు, మాటకు మాట అన్నట్లుండాలి, అంతే తప్ప ఓ మహిళ క్యారెక్టర్ను ఇంత దారుణంగా చిత్రీకరించే ప్రయత్నం ఖండించాలి. మరి మహిళా కమిషన్లు సుమోటోగా ఇలాంటివి ఎందుకు స్వీకరించడం లేదు అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. హోంమంత్రి అనిత తోటి మహిళ మీద ఇంత జరుగుతున్నా ఈ డిజిటల్ దాడి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. Please subscribe dot news.